యాదగిరిగుట్ట వైకుంఠ ద్వారం దగ్గర ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు కాంగ్రెస్ నాయకులు. వైకుంఠ ద్వారం కనిపించనంతగా ఫ్లెక్సీలను కట్టేశారు. మంత్రులకు స్వాగతం చెప్పడానికి ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీలపై నిషేధం ఉన్నప్పటికీ పెట్టారంటూ బీఆర్ఎస్ నాయకులు నిరసనకు దిగారు. దీంతో పోలీసులు బీఆర్ఎస్ నేతలపై కేసు నమోదు చేసి పీఎస్ కు తరలించారు. యాదగిరిగుట్టలో కాంగ్రెస్ కార్యకర్తల ఓవర్ యాక్షన్ కారణంగా భక్తులకు తీవ్ర ఇబ్బంది కలుగుతోందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇటు కాంగ్రెస్ నేతల ఓవర్ యాక్షన్ పై హిందూ సంఘాలు కూడా మండిపడుతున్నారు. ఫ్లెక్సీలు ఏర్పాటు నిషేధాన్ని చిత్తశుద్ధితో కొనసాగించాలనే డిమాండ్తో హిందూ సంఘాలు ధర్నాకు సిద్ధమవుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, కవిత పవిత్ర పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేసినటువంటి ఓవర్ యాక్షన్ తీవ్ర దుమారం తెస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే భక్తులు కాలినడకన మార్గాన వైకుంఠ ద్వారం నుంచి ఆ కొండపైకి వెళ్లేటువంటి మార్గం కనిపించకుండా మంత్రులు వస్తున్నటువంటి క్రమంలోనే ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్యతో పాటు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సంబంధించినటువంటి ఫోటోలతోటి మంత్రుల ఫోటోలు కూడా అక్కడ ఏర్పాటు చేసి కూడా కనీసం పైకి వెళ్లకుండా వైకుంఠ ద్వారం ఏదైతే కనిపించినంత కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలోనే అది గమనించినటువంటి బీఆర్ఎస్ తో పాటు హిందుత్వ సంఘాలు కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిన్న రాత్రి నుంచి కూడా ఆందోళన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వైకుంఠ ద్వారం వద్ద బైఠాయించినటువంటి బీఆర్ఎస్ నేతల్ని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించినటువంటి క్రమంలోనే ఇరు వర్గాల మధ్యన తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటు చేస్తుంది. బలవంతంగా అరెస్ట్ చేసి అక్కడ ఆందోళన సిద్ధమైనటువంటి చేస్తున్నటువంటి టీఆర్ఎస్ కార్యకర్తలపై కేసులు నమోదు చేసినట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు వైకుంఠ ద్వారం దర్శనంతో పాటు యాదగిరిగుట్ట చుట్టూ కూడా ఫ్లెక్సీల ఏర్పాటు నిషేధం ఉన్నప్పుడు కూడా బీఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు పదే పదే ఆ నిషేధాన్ని ఉల్లంఘిస్తూ కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారని చెప్పేసి కూడా సంఘ్ పరివార్ సంబంధించినటువంటి అనుబంధ సంఘాలు కూడా కాసేపట్లో వైకుంఠ ద్వారం వద్ద చేరుకొని నిరసన కార్యక్రమం చేపట్టేందుకైతే ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు పదే పదే యాదగిరిగుట్ట గిరి ప్రదర్శన సందర్భం కావచ్చు, వైకుంఠ ద్వారం దర్శనం కావచ్చు, ప్రధానంగా గుట్టపైకి వెళ్లేటువంటి ప్రధాన మార్గాలు ఎక్కడైతే ఉంటే అక్కడ భారీ స్థాయిలో ఫ్లెక్సీలతో పాటు లాలీపాప్ అంటే రౌండ్ గా ఉంటుంది. ఆ రౌండ్ గా ఉన్నటువంటి ఫ్లెక్సీలతో పాటు చుట్టూ ఏదైతే వస్త్రాలను కట్టి కూడా కనీసం భక్తులకి వెళ్ళడానికి కూడా అవకాశం లేకుండా అడ్డంగా కడుతున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈవో దీని మీద పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా హిందుత్వ సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్నాయి. కవిత. రైట్ అశోక్, థ్యాంక్ యూ.